హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆల్రౌండర్ భార్గవి. నేనైతే ఈ వీడియోలో స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఈ కటింగ్ అనేది ఇంతకుముందు వీడియోలో అప్లోడ్ చేశానండి. 2 బ్లౌజ్ పీసెస్ని ఒకేసారి కట్ చేశాను అనమాట. ఎట్ ఏ టైము లైనింగ్ ఒకసారి, మెయిన్ ఫ్యాబ్రిక్ ఒకసారి కాకుండా. ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి కొత్త వాళ్ళైనా ఈజీగా ఈ మెథడ్లో కట్ చేసుకోవచ్చు. ఓన్లీ టేప్ మెజర్మెంట్ తోటే కట్ చేశానండి. దీని ప్రకారం ఇప్పుడు స్టిచ్ చేసేస్తున్నాను. ఈజీ వేలో స్టిచ్ చేయడం చూపిస్తున్నానండి. ఇది కాటన్ ఫ్యాబ్రికే కాబట్టి నేను మెడపట్టీలు వేయటము ఇలాగేం చేయట్లేదు. డైలీ వేర్ యూజ్కి క్విక్గా స్టిచ్ చేయడానికి వీలుగా ఉంటుంది. ఇదిగోండి, ఈ విధంగా 2 తిరగమరగా చూసుకొని మంచి క్లాత్ మీద, అంటే మంచి వైపు మీద ఇలా లైనింగ్ పీస్ వేసి నెక్ మొత్తము అటాచ్ చేసేసేయాలన్నమాట. ఇలాగా మనం మళ్ళీ క్లాత్ వేసి కుట్టాల్సిన పని లేకుండా, ఇది కాటన్ ఫ్యాబ్రికే, లైనింగ్ కూడా కొంచెం స్టిఫ్గా మందంగా ఉందండి. ఇది బ్లౌజ్ పీసే, సో అందుకని చెప్పి నేను లోపలికి తిప్పేసి స్టిచ్ చేసేస్తాను అనమాట. నెక్ పీసెస్ యాడ్ చేయడం అలా ఏం అవసరం లేదు. కేవలం ఒక 40 మినిట్స్ 30 మినిట్స్లో ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసేసుకోవచ్చు. నేనైతే వీడియో తీస్తూ స్టిచ్ చేశాను కాబట్టి నాకు 1 అవర్ పట్టింది. ఈ విధంగా రౌండ్స్ దగ్గర చిన్నగా టక్స్ పెట్టుకొని ఇలాగా లోపల వైపుకి తిప్పేసేస్తే మంచి వైపు నీట్గా ఇలాగా నెక్ అనేది వచ్చేస్తుంది. మంచి బ్లౌజులు కూడా టైలర్స్ చాలా చోట్ల చూశానండి, ఈ విధంగానే స్టిచ్ చేసేస్తారు. నెక్ మెడపట్టి వేయటం అలాంటివి ఏం చేయరు, లేకపోతే పైపింగ్ వేసేస్తారు. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే చాలా ఈజీగా నీట్గా వచ్చేస్తుంది అనమాట నెక్ అనేది. దీని మీద ఒక స్టిచ్ వేసేస్తే సరిపోతుంది అనమాట. ఎప్పుడు కూడా రౌండ్ దగ్గర కొంచెము టక్స్ పెట్టుకుంటే ఇంత నీట్గా రౌండ్ మనం రివర్స్ చేసినా ఇంత నీట్గా వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇంతేనండి. ఇప్పుడు ఈ నెక్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆర్మ్ హోల్స్ మొత్తం అన్నీ జాయిన్ చేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి, కంప్లీట్ అయిపోయినాక ఇలా ఆర్మ్ హోల్స్ మొత్తము కూడా చుట్టూతో జాయింట్ చేసేసుకోవాలి. అప్పుడు కదలకుండా ఉంటుందన్నమాట. కాటన్ ఫ్యాబ్రిక్ అయినా మనం ఎంత నీట్గా పర్ఫెక్ట్గా స్టిచ్ చేయాలనుకున్నా ఇలాగా మొత్తము జాయింట్ చేసుకుంటే బాగుంటుంది అన్నమాట బ్లౌజు. ఇప్పుడు ఇక్కడ నడుం బెల్ట్ వేయటానికి ముందర నేను డార్స్ వేస్తాను. ఇలా షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ డార్స్ వేసేసుకొని నడుం బెల్ట్ అనేది వేసుకుంటే మీకు కుట్టేటప్పుడు నడుం బెల్ట్ వేసేసి ఇలా డార్స్ వేస్తే ఇక్కడ ఎత్తుగా ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఎందుకంటే అదో క్లాత్ యాడ్ అవుతుంది కదా, సో అందుకని కొంచెం ఎత్తుగా ఉన్నట్టు ఉంటుంది. సో ఇలాగా డార్స్ వేసేసాక నడుం బెల్ట్ అనేది వేసుకుంటే నీట్గా ఉంటుంది అనమాట. ఇది నడుం బెల్ట్ క్లాత్ని జాయిన్ చేస్తున్నానండి. జాయిన్ చేసేసి 1 సైడ్ ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసినాక దీన్ని నడుంకి జాయిన్ చేయాలన్నమాట. కింద వైపు క్లాత్కి ఇలా 1 సైడ్ జాయిన్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేసుకొని దీన్ని ఈ విధంగా ఇలా పెట్టేసేసుకొని మనము పొడవు 15 ఇంచెస్ తీసుకున్నామండి. సో ఇక్కడ కింద ఇలా కుట్లోకి కొంచెం 1/2 ఇంచ్ వరకు ఇలా కుడతాము. అలానే పైన షోల్డర్ జాయింట్ దగ్గర 1/2 ఇంచ్ వెళ్ళిపోతుంది. సో 14 ఇంచెస్ వస్తుంది అనమాట పొడవు, బ్లౌజ్ పొడవు అనమాట. సో ఈ విధంగా ఫస్ట్ అటాచ్ చేసేసుకొని ఎక్కువ ఏమన్నా ఉంటే క్లాత్ అనేది కట్ చేసేసుకోవాలి. నడుం బెల్ట్ జాయిన్ చేయడంతో బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇది హెమ్మింగ్ చేస్తాం కదా, లోపలికి ఫోల్డ్ చేసి అది అందుకని ఇలా వదిలేసాను అనమాట. ఇదిగోండి, మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఇక్కడ డార్స్ పెడుతున్నాను. ఇక్కడ 2.5 ఇంచెస్ డార్స్, మెయిన్ డార్స్ పెట్టుకొని అటు 1.5 ఇంచ్ అటు ఇటు 1.5 ఇంచ్ మార్క్ చేసుకొని ఈ విధంగా ట్రయాంగిల్ లాగా ఈ విధంగా గీసుకోవాలన్నమాట. ఇది మెయిన్ టక్స్ ఫ్రంట్ పార్ట్కి. దీని తర్వాత ఇక్కడ మిడిల్లో ఇక్కడ కరెక్ట్గా దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేసుకోవచ్చు, లేకపోతే దీన్ని కొలత పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా హాఫ్ దగ్గర ఇలా మార్క్ చేసుకొని ఇక్కడి నుంచి పైకి
2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. 2.5 ఇంచెస్ మాత్రమే ఉండాలండి, ఇంకా అంతకుమించి ఎక్కువ ఉండకూడదు. ఇక్కడ హాఫ్ ఇంచ్, పావు ఇంచు పెట్టుకోవాలి. హాఫ్ ఇంచులో ఉండేటట్టు ఈ డాట్స్ మాత్రమే పెట్టుకోవాలండి. పావు ఇంచు ఈ విధంగా దీన్ని కూడా మార్క్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటి మధ్యలో ఇక్కడ ఇదిగోండి, ఈ రెండింటి మధ్యలో ఈ విధంగా ఉండేటట్టు ఇక్కడ ఆర్మ్ హోల్లో డాట్స్ని ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇది 3.5 ఇంచెస్ ఉండొచ్చు, 4 ఇంచెస్ ఉండొచ్చు. అది కొలతను బట్టి కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇవ్వండి ఈ విధంగా అనమాట. ఇక్కడ కూడా ఇక్కడ ఒక 1 ఇంచ్ వరకు మనం ఫోల్డ్ చేసుకోవచ్చు. అంటే హాఫ్ ఇంచ్, అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ పెట్టుకొని ఈ విధంగా గీసుకొని దీని ప్రకారము టక్స్ స్టిచ్ చేసేసుకోవాలి. ఇటు చుట్టూతో కూడా కొలుచుకోవచ్చు. 2.5 ఇంచులు ఉంది, ఇటు అటు కరెక్ట్గా 2.5 ఇంచులు ఉందండి. ఇదిగోండి, ఇక్కడికి వచ్చేసరికల్లా కొంచెం 2 ఇంచెస్ ఇది కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. అంటే కొంచెం ఇది కానీ అటు కానీ జరుపుకోవాలి. ఈ విధంగా కూడా మార్క్ చేసుకోవచ్చు. ఇలాగా మార్క్ చేసిన ఇంకొక వైపు మార్క్ చేసుకోం కాబట్టి ఇంకో క్లాత్కి ఇలాగ కొంచెం టక్స్ పెట్టుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వైపు కూడా నేను నెక్ లోపల వైపుకి తిప్పి స్టిచ్ చేసేస్తాను అనమాట. సో అందుకని చెప్పి ఈ విధంగా ఫస్ట్ 1 పీస్ని మంచి వైపున క్లాత్ లోపలికి వెళ్ళేలా పెట్టుకొని, ఇది కూడా సేమ్ మనం 2 ఈక్వల్గా కట్ చేసేసాం కాబట్టి ఇలాగా సరిపడా పెట్టుకొని, అంటే ఒకదాని మీద ఒకటి మంచిగా అటు ఇటు కదలకుండా సేమ్ ఇలా క్లాత్ అనేది పెట్టుకొని నెక్ మొత్తం స్టిచ్ చేసేసుకొని వంపు దగ్గర మళ్ళీ చిన్నగా కట్స్ పెట్టుకొని దీన్ని కూడా రివర్స్ చేసేసుకోవాలి. ఈ కట్స్ ఈ డాట్స్ ఏదైతే పెట్టుకున్నామో దాని ప్రకారము ఫ్రంట్ పార్ట్కి డాట్స్ పెట్టేసుకోవాలంటే స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఎప్పుడు కూడా ఈ డాట్స్కి డబల్ స్టిచ్ అనేది వేయాలి. ఇప్పుడు నెక్ మొత్తం రివర్స్ చేసేసినాక దీని మీద ఒక స్టిచ్ వేయాలి. సేమ్ బ్యాక్ పార్ట్కి ఏ విధంగా అయితే వేసామో అలానే దీనికి కూడా ఒక స్టిచ్ దీని మీద అయితే వేయాలన్నమాట. నెక్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయినాక చుట్టూతూను అటాచ్ చేసేయాలి. ఆర్మ్ హోలు ఈ విధంగా మొత్తము కూడా అటాచ్ చేసేయాలి. ఇదిగోండి చూస్తున్నారు కదా, మొత్తము కూడా అటాచ్ చేసేసాను. ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఇదంతా కూడా అటాచ్ చేసేసాను. అటాచ్ చేసేసినాక ఇప్పుడు మనం ఈ విధంగా టక్స్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడ పెట్టుకొని మెయిన్ డాట్స్ ఇక్కడ ఆల్రెడీ మనం చిన్నగా కట్ చేసుకున్నాం కదా, ఇదిగోండి ఈ విధంగా. ఇది కూడా షోల్డర్ మిడ్ పాయింట్కి ఫోల్డ్ చేస్తే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలాగా ఫస్ట్ ఇక్కడ రఫ్ లాగాలి. రఫ్ లాగిన తర్వాత ఇక్కడ నుంచి ఇలాగ దారం కొంచెం వదిలేయాలి. ఇక్కడ పైన మటుకు రఫ్ లాగకూడదు. అలానే డబల్ స్టిచ్ వేసుకోవాలండి ఎప్పుడు కూడాను. ఇప్పుడు మనం ఈజీగా ఇలా మార్క్ చేసుకుంటే ఇలాగా తొందరగా స్టిచ్ చేసేసుకోవచ్చు అనమాట చక్కగాను. ఇలా 3 డాట్స్ పెట్టేసుకున్న తర్వాత ఇదైతే లుక్ అయితే ఇలా ఉంటుంది. ఈ మెయిన్ డాట్స్ వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసి ఒక్కొక్కటి వేసుకోవాలి. ఇక్కడ నేను షేప్ బెల్ట్ కట్ చేస్తున్నానండి. మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే షేప్ బెల్ట్ కట్ చేశాను, ఎందుకంటే లైనింగ్ పీస్ ఎక్కువ క్లాత్ లేదు. సో అందుకని ఇక్కడ నేను లోపల లైనింగ్ పీస్ వేయడానికి మెయిన్ ఫ్యాబ్రిక్ షేప్ బెల్ట్ ఉంది కదా, దాని ప్రకారము ఈ విధంగా కట్ చేస్తాను అనమాట. ఇలా కట్ చేసుకొని ఇక్కడ ఇలాగ కోణంలా ఉంది కదా, సో దీన్ని తీసేసి ఇక్కడ 4 పలకల క్లాత్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఎప్పుడైనా క్లాత్ని బట్టి మనం ఇలాగా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఎక్కువ క్లాత్ ఉంది, లైనింగ్ తక్కువ క్లాత్ ఉందన్నమాట నాకు. అందుకని చెప్పి నేను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ప్రకారము లైనింగ్ క్లాత్ కట్ చేస్తాను. యాక్చువల్లీ అయితే మెయిన్ ఫ్యాబ్రిక్ కన్నా లైనింగ్ ఫస్ట్ కట్ చేస్తారు. ఇక్కడ లైనింగ్ పీస్ కొంచెం తక్కువ ఉందని చెప్పి నేను మా మెయిన్ ఫ్యాబ్రిక్ ప్రకారము ఈ విధంగా కట్ చేస్తాను. ఒక దానికి అది కట్ చేశాను, ఇంకొక ఫ్యాబ్రిక్ ఇంకొక
షేప్ బెల్ట్కి ఈ క్లాత్ అనేది మెడ దగ్గర పీస్ అనేది నేను ఈ విధంగా కట్ చేస్తాను. ఇది షేప్ చూసి తెలుస్తుంది కదండి, ఇది మెడ దగ్గర క్లాత్ అనమాట. ఇదిగోండి రౌండ్. సో నా మెడ క్లాత్ని ఇలా అడ్జస్ట్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఉన్న క్లాత్ని మనం ఇలాగ అతుకులు వేసుకొని ఇలాగా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. మెయిన్ ఫ్యాబ్రిక్ నేను డబల్ క్లాత్ కట్ చేశానండి, మీకు చూస్తే అర్థమవుతుంది కదా. ఇలా డబల్ క్లాత్ కట్ చేశాను. సో ఇది సింగిల్ లేయర్ వేసినా సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు దీని ప్రకారము ఇది మనకి హుక్స్ బెల్ట్ కాజా పట్టి వైపు ఉన్నవి రెండు ఒకేలా రాకుండా చూసుకోవాలి. అంటే ఒకవైపే రాకుండా చూసుకొని ఎదురు బదులు ఈ విధంగా ఒకదాని పక్కన ఒకటి ఇలా అరేంజ్ చేసుకొని అటు ఇటు సేమ్ ఒకటే షేప్ బెల్ట్ ఒకే వైపు రాకుండా చూసుకొని ఇలాగా మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి చూసుకోకుండా కుట్టేస్తే రెండు ఒకవైపే స్టిచ్ చేసేస్తాం అనమాట. అలాంటప్పుడు మళ్ళీ కుట్లు ఇప్పుకోవాలి. ఇదంతా ఎందుకు కుట్టుకునేటప్పుడే నీట్గా రెండు ఒకవైపు రాకుండా ఇలాగ స్టిచ్ చేసుకుంటే ఒకేసారి ఎదురు బదురు పెట్టుకుంటే ఒకే సైడ్ రాకుండా కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది అనమాట. ఇదిగోండి, ఇది స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇదిగోండి ఈ విధంగా అనమాట, ఏ పార్ట్కి ఆ పార్ట్ ఈ విధంగా పెట్టుకుంటే మీకు ఒకే సైడ్ రావన్నమాట. ఇలాగ దీన్ని మళ్ళీ లోపల వైపుకి లైనింగ్ వెళ్ళేలాగా పెట్టుకొని ఈ విధంగా దీని మీద ఒక స్టిచ్ వేసేసుకొని ఇలాగా ఫ్రంట్ పార్ట్స్కి అటాచ్ చేసేయడమే. ఇదిగోండి ఇక్కడ ఫస్ట్ ఈ ఫ్రంట్ పార్ట్కి నేను ఒక షేప్ బెల్ట్ అటాచ్ చేయడం చూపిస్తున్నానండి. ఇక్కడ ఈ విధంగా పెట్టుకొని మంచి వైపు ఇదిగోండి ఇక్కడ మెయిన్ డాట్స్ లోపలికి ఇలా ఫోల్డ్ చేయాలని చెప్పాను కదా. ఇలా ఫోల్డ్ చేసేసి లైనింగ్ పీస్ అటాచ్ చేయకూడదండి, ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే ఫస్ట్ అటాచ్ చేసుకోవాలి. ఇది ఇలా స్టిచ్ చేస్తే ఏంటంటే ఇక్కడ అటాచ్ చేసింది అనేది కుట్ట అనేది లోపలికి వెళ్ళిపోతుంది. షేప్ బెల్ట్ ఎప్పుడు ఇలానే అటాచ్ చేసుకోవాలి. అప్పుడు చూడటానికి మీకు ఇచ్చింగ్ అట్లా ఏమి ఉండదండి, నీట్గా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇలాగా ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఇలా ఫోల్డ్ చేసి మనం ఇక్కడ జాయింట్ చేసాం కదా, ఆ జాయింట్ దగ్గర ఈ లైనింగ్ పీస్ని ఇలా పెట్టేసేసుకొని ఇలా జాయింట్ చేసేస్తే నీట్గా వచ్చేస్తుంది అనమాట షేప్ బెల్ట్ అటాచ్మెంట్. ఇలా దీని మీద ఒక స్టిచ్ వేసేసి ఇప్పుడు ఇది ఒక పొట్లంలాగా అయిపోతుంది కదా, దీన్ని లోపల నుంచి మళ్ళీ ఇప్పుడు ఈ క్లాత్ అనేది బయటికి తీసేయాలి. తీసేస్తే స్టిచ్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది, కనపడుతుంది అన్నమాట. ఇప్పుడు దీని మీద ఒక స్టిచ్ వేసేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇదిగోండి ఎలా అటాచ్ చేసామన్నది తెలియదు అన్నమాట. సో ఇది షేప్ బెల్ట్ అటాచ్ చేసే విధానం అన్నమాట. ఇప్పుడు దీన్ని కూడా ఇంకొక సైడ్ ఫ్రంట్ పార్ట్ కూడా అటాచ్ చేసేసి ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి వేస్తున్నానండి. ఇది మెడవైపు నుంచి వేసేది కాజా పట్టి వేస్తాము, షేప్ బెల్ట్ దగ్గర నుంచి వేసేది ఉక్స్ పట్టి వేస్తాం అనమాట. ఇప్పుడు మెడపట్టి నుంచి వేస్తాను కాబట్టి ఇది కాజా పట్టి. కాజా పట్టి ఎప్పుడు ఇలా కొంచెం వెడల్పుగా ఉండాలి, ఎందుకంటే ఇది బయటికి రావాలి. క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసుకుంటే బయటికి రావాలి. అప్పుడు దీని మీద డబల్ స్టిచ్ వేసుకుంటే ఆ గ్యాప్లో మనం కాజాలు అనేది స్టిచ్ చేస్తాం. ఇలా ఫస్ట్ అటాచ్ చేసుకొని పైన కింద కొంచెం ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేస్తే నీట్గా ఉంటుంది అన్నమాట. ఇలా అన్నమాట. దీన్ని ఇటువైపు తిప్పి సూది లోపల నుంచి పాదాన్ని తిప్పి స్టిచ్ చేసేస్తే నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీని పక్కన ఇంకొక స్టిచ్ వేసేస్తే ఈ ఖాళీలో మనం కాజాలు అనేది స్టిచ్ చేస్తాం అన్నమాట. చూస్తున్నారు కదా, ఇంత నీట్గా ఉంటుంది మంచిగా స్టిచ్ చేస్తే. ఇప్పుడు ఉక్స్ పట్టి వేస్తున్నాను. ఉక్స్ పట్టి షేప్ బెల్ట్ వైపు నుంచి వేసుకోవాలి. ఈ విధంగా దీనికి కూడా క్లాత్ తీసుకొని అటాచ్ చేసేసి ఈ విధంగా లోపలికి మొత్తం లోపలికి ఫోల్డ్ చేసేసేయాలన్నమాట. ఇలా లోపలికి ఫోల్డ్ చేసేస్తే ఇక్కడ మనం ఉక్స్లు అనేది కుడతాం. కాజా పట్టి బయటకు వస్తుంది, ఉక్స్ పట్టి లోపలికి ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేసేస్తాం అనమాట. అటాచ్ చేసేసి లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ చేసేయటమే ఉక్స్ పట్టి, అంతేనండి. కాజా పట్టి మాత్రమే డబల్ స్టిచ్ వేసుకోవాలి. ఇదిగోండి ఉక్స్ పట్టి అయిపోయింది, కాజా పట్టి అయిపోయింది. ఇది ఇలా ఒకదాని మీద ఇలా ఎదురు బెదురు పెట్టుకుంటే ఇక్కడ షేప్ బెల్ట్ కానీ ఇక్కడ డార్స్లు కానీ ఈక్వల్గా రావాలి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇదిగోండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చినాయో స్టిచ్చింగ్. ఇంత పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి దీని మీద ఈ ఫ్రంట్ పార్ట్స్ని ఇలా వేసేసుకొని షోల్డర్స్ జాయింట్ చేసేసేయాలి.
ఇలాగా షోల్డర్స్ డబల్ స్టిచ్ వేయాలండి ఎప్పుడు కూడా. కొంతమందికి నెక్ లూజ్ అవుతూ ఉంటుందండి వేసుకున్న తర్వాత బ్లౌజు. దానికోసం చిన్న టిక్ అండి, ఏం లేదు, ఇలా జాయింట్ చేసేసుకున్న తర్వాత షోల్డర్స్ని మనం డబల్ స్టిచ్ వేస్తాం కదా, ఆ డబల్ స్టిచ్ వేసేసేటప్పుడు కొంచెం ఒక హాఫ్ ఇంచు కూడా కాదు, పావు ఇంచు కొంచెం కిందకి స్టిచ్ చేసుకోవాలి ఈ విధంగా. అప్పుడు నెక్ కొంచెం టైట్గా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు ఈ కొంచెం ఎక్కువ క్లాత్ ఉంది కదా, దీన్ని ఇలా ఫోల్డ్ చేసేసుకుంటే మనం వేసుకున్నప్పుడు ఆ జాయింట్ అనేది బయటికి రాదనమాట. సేమ్ యాస్టీస్ ఇటు సైడ్ కూడా అంతే, ఒక పావు ఇంచు మనం స్టిచ్ చేస్తూ అలవాటు అయిపోద్దండి. దీనివల్ల నెక్ అనేది పట్టినట్టు టైట్గా ఉన్నట్టు ఉంటుంది అనమాట. ఇక్కడ కూడా క్లాత్ ఇలాగా ఫోల్డ్ చేసి స్టిచ్ చేస్తే వేసుకున్నప్పుడు ఈ క్లాత్ అనేది బయటికి రాదు. ఇదిగోండి, ఇక్కడ ఓపెన్ చేస్తే ఇలాగ బయటికి రాదు, నీట్గా ఉంటుంది అనమాట. ఇప్పుడు హ్యాండ్స్ అనమాట. హ్యాండ్స్ మనము ఇక్కడ కింద వైపున బార్డర్ ఇచ్చాడని చెప్పి నేను ఇలా బార్డర్ ప్రకారం కట్ చేశానండి. ఇప్పుడు క్లాత్లు అనేది రెండు వైపులా మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవేమో లైనింగ్ పీస్లో క్లాత్లు, ఇవేమో మెయిన్ ఫ్యాబ్రిక్ క్లాత్లు అనమాట. ఏ క్లాత్లో చూసుకొని జాగ్రత్తగా అటాచ్ చేసుకొని ఇది స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫస్ట్ ఈ క్లాత్లు చూసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ ఫస్ట్ విడివిడిగా అటాచ్ చేసేసుకొని లైనింగ్కి విడివిడిగా అటాచ్ చేసుకుంటే మనం హ్యాండ్ కింద జాయింట్ చేసేసి తిరిగి తిప్పినప్పుడు అటాచ్ చేసిన క్లాత్లు అనేది లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇలా రెండు వైపులా ఫస్ట్ అటాచ్ చేసేసుకోవాలి క్లాత్లు అనేది. నేను కటింగ్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి. కటింగ్ వీడియోలో నేను బార్డర్ ప్రకారం కట్ చేశాను కాబట్టి బార్డర్ ఒకవైపే ఉంటే బాగోదు కాబట్టి, అంటే ఇప్పుడు వన్ సైడే జాయింట్ చేసే విధంగా కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా రెండు వైపులా కటింగ్ అటాచ్ చేసేటట్టు కాకుండా వన్ సైడే కూడా కట్ చేసుకోవచ్చు. కానీ హ్యాండ్కి బార్డర్ అనేది ఇచ్చాడు, అందుకని చెప్పి నాకు ఇలా రెండు వైపులా హ్యాండ్ జాయింట్స్ అనేది పడిందనమాట. ఇలాగా ఇదిగోండి, ఇక్కడ చూడండి, ఇది కరెక్ట్గా పెట్టుకొని లోతు ఎటు సైడ్ ఉందో అటువైపు క్లాత్, ఈ లోతులు కూడా చూసుకోవాలండి. ఫ్రంట్ సైడ్ లోతు తీస్తాం కదా, ఆ క్లాత్ కూడా చూసుకొని ఇలా కింద వైపున ఫస్ట్ జాయింట్ చేసేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, అటాచ్మెంట్లు అనేది పైకి వచ్చినాయి. ఇలా రివర్స్ చేసినప్పుడు లైనింగ్ లోపలికి వెళ్ళిపోతుంది. సో ఈ కుట్లు కూడా రెండు వైపుల కుట్లు కూడా లోపలికి వెళ్ళిపోయి నీట్గా ఉంటుంది అన్నమాట. సో దీని మీద ఒక స్టిచ్ వేసేస్తే హ్యాండ్ జాయింట్ కంప్లీట్ అయిపోతుంది. దీనిపైన ఈ రౌండ్ దగ్గర కూడా మనం స్టిచ్ చేసేస్తే అటాచ్ చేసేటప్పుడు కదలకుండా ఉంటుంది అన్నమాట. నేను ఇక్కడ బార్డర్ ఉందని చెప్పి నేను రెండు వైపులా క్లాత్లు అటాచ్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కంప్లీట్ అయిపోయినాక ఈ లోతు ఇటువైపు వచ్చింది కాబట్టి మనం ఏ సైడు ఈ లోతు ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా చూసుకొని ఫ్రంట్ పార్ట్కి ఎటువైపు వస్తుందో అటు సైడ్ ఈ హ్యాండ్ అనేది జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ లైనింగ్ కొంచెం ఎక్కువ తక్కువలు ఉంటే ఇలా జాయింట్ చేసుకుంటే మనం బ్లౌజ్ మొత్తము కంప్లీట్ జాయింట్ చేసినప్పుడు హెచ్చు తగ్గులు రావన్నమాట. ఇదిగోండి, ఇప్పుడు ఇక్కడ ఈ షోల్డర్ మిడ్ పాయింట్ దగ్గర నుంచి ఈ హ్యాండ్ అనేది ఇలా హాఫ్కి ఫోల్డ్ చేసుకొని, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మన వైపు ఉంది, సో ఈ లోతు పార్ట్ కూడా ఇటువైపే పెట్టుకొని ఇలాగా జాయింట్ చేసేసేయాలి. ఆ లోతు ఫ్రంట్ వైపుకి వచ్చే విధంగా, ఫ్రంట్ పార్ట్కి వచ్చే విధంగా అరేంజ్ చేసుకొని బ్లౌజ్ హ్యాండ్ని ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ కొంచెం ఎక్కువ అనేది వచ్చింది, హ్యాండ్ ఇక్కడ ఎక్కువ వచ్చింది. సో ఇటు సైడ్ జాయింట్ చేస్తున్నాను, ఎంత వస్తుందో చూడండి. ఎక్కువ అయితే రావచ్చు కానీ తక్కువ అవ్వకూడదండి. మొత్తం జాయింట్ చేసేసినప్పుడు తక్కువ అయిందనుకోండి, మళ్ళీ ఇక్కడ ముక్కలు అటాచ్ చేయడం అది బాగోదు కదా, టైం వేస్ట్. సో అటాచ్ చేసుకునేటప్పుడే ఎక్కువ అటాచ్ చేసేసుకుంటే కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ కూడా ఇలాగా అటాచ్ చేసేసుకొని దీనిపైన మళ్ళీ ఇంకొక డబల్ స్టిచ్ అనేది వేయాలండి. ఇదిగోండి, సేమ్ యాస్టిస్ అటు ఎంత ఎక్కువ వచ్చిందో ఇక్కడ కూడా అంతే ఎక్కువ వచ్చింది. సో దీని మీద ఇంకొక స్టిచ్ వేసేస్తున్నాను. హ్యాండ్ జాయింట్లకు కానీ టక్స్ దగ్గర ఇలా డబల్ స్టిచ్ వేస్తేనే స్టిఫ్గా ఉంటుంది అన్నమాట. ఇలాగా దీని మీద ఒక స్టిచ్ వేసేసుకొని ఇంకా సైడ్ జాయింట్ వేసేసుకోవటమే, అంతేనండి బ్లౌజ్ స్టిచ్చింగ్. మీకు ఈ బ్లౌజ్ కటింగ్ కావాలంటే ఇంతకు ముందే అప్లోడ్ చేశానండి, ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చెక్ చేయండి. ఇదిగోండి, ఇలా మొత్తము
ఇలాగ జాయింట్ చేసినప్పుడు కరెక్ట్గా వచ్చేయాలన్నమాట. మనం హ్యాండ్ జాయింట్ తర్వాత వెంటనే ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ 2 పార్ట్లు ఎక్కువ వచ్చినాయి కాబట్టి దీన్ని కట్ చేసేస్తున్నాను ఈ విధంగా అన్నమాట. సో ఇప్పుడు కరెక్ట్గా చివరికి ఎడ్జ్ దగ్గర ఒక స్టిచ్ వేసుకోండి. ఇక్కడ చూడండి కరెక్ట్గా వచ్చింది ఆర్మ్ హోల్ అటాచ్, కానీ ఈ కింద వైపున ఇక్కడ కూడాను హెచ్చు తగ్గులు రాకుండా నీట్గా వచ్చింది. ఇదిగోండి మనం లోపలికి నడుం బెల్ట్ అనేది ఫోల్డ్ చేసి అటాచ్ చేయాలి కదా, సో అదే చేస్తున్నాను అనమాట. ఇదిగోండి కరెక్ట్గా వచ్చింది. సో ఇక్కడ మనకు ఫస్ట్ ఆది ప్రకారం అంటే మనం ఇక్కడ టేప్ మెజర్మెంట్తో కొలిచాం కాబట్టి దాని ప్రకారము ఈ విధంగా ఫస్ట్ దీని మీద ఒక స్టిచ్ వేసేసుకోవాలి. దీని పక్కన పాదం వెడల్పుతో ఒక 2-3 స్టిచ్లు వేసుకోవాలన్నమాట. ఇది మెయిన్ స్టిచ్ అన్నమాట. దీని పక్కన 2-3 స్టిచ్లు అనేది వేసుకోవాలి పాదం వెడల్పుతో. అలానే ఇటు సైడ్ కూడా జాయింట్ చేసేసుకోవాలి. నేను 1 సైడ్ చూపించాను. ఇక్కడ చూడండి ఆర్మ్ హోల్ ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందో, కింద కూడా ఎగుడు దిగుడు లేకుండా నీట్గా అయితే వచ్చిందనమాట. ఇప్పుడు ఇంకొక వైపు కూడా జాయింట్ చేసేసానండి ఆల్రెడీ. ఇక్కడ మనం ఒకసారి టేప్ మెజర్మెంట్తో కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలన్నమాట. 6 ఇంచెస్ కరెక్ట్గా వచ్చింది. అలానే ఇక్కడ ఈ ఆర్మ్ హోల్ కూడా 8.5 ఇంచెస్ మనం మార్క్ చేసుకున్నాం కదా, ఇదిగోండి కరెక్ట్గా 8.5 ఇంచెస్ వచ్చిందనమాట. ఇక్కడ వెనక్కి వెళ్ళింది షోల్డర్ జాయింట్, సో కరెక్ట్గా సరిపోయిందనమాట. అలా ఒకసారి చెక్ చేసుకొని నడుము ఇలానే ఆర్మ్ హోలు మొత్తము చెక్ చేసుకొని ఫినిష్ చేసుకోవాలి. అలానే మన నడుము లూజ్ కూడా ఎంత ఉందో బ్లౌజ్కి కరెక్ట్గా వచ్చిందో లేదో లాస్ట్లో చెక్ చేసుకోవాలి. ఎక్కువైతే ఒక స్టిచ్ వేసుకోవాలి. అంతేనండి బ్లౌజ్ స్టిచ్చింగ్. మీకు కనుక అర్థమైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే నా ఛానల్లోని వీడియోస్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి, అన్నీ మీకు అర్థమయ్యే విధంగానే ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.